నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను న్యాయవాదిని. గతంలో చెప్పిన విధంగానే రికార్డెడ్గా క్రైస్తవం. ఈ వీడియోలో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, క్రైస్తవ లోకమా ప్రార్థనా శక్తిని రేపు ప్రతి క్రైస్తవ దేవాలయములో క్రైస్తవుల వ్యతిరేకులందరికీ కూడా చూపిద్దాం రండి. మీరు ఏ చర్చి వారైనా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, క్రైస్తవుని, క్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు, క్రీస్తుని నమ్మేవాళ్ళు, క్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాడు, మీరు రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు సరిగ్గా ఎక్కడున్నా కూడా ఏక మనసుతో, ఏక కంఠంతో మన దేవుడైన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని మనమంతా కూడా రాధా మనోహర్ దాస్ గారు మనలను విచక్షణారహితంగా, అన్యాయంగా, అధర్మంగా, చట్ట వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా అసహ్యమైన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దానిలో అర్థం ఏంటో, పరమార్థం ఏమిటో మేము వారికి చెప్తూనే వస్తున్నాం. రేపటి దినం మన తండ్రి అయిన యేసు ప్రభు వారిని మనం అందరం కలిసి ఏక మనసుతో యాచిద్దాం, ప్రార్థిద్దాం, సాగిలపడదాం. మన మనోభావాలు దెబ్బకు తీకోకుండా ఉండుటకు మనం నమ్మిన దేవుడును, దైవాన్ని దూషించకుండా మనం కాపాడుకున్నటకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దాం. ముందు ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరి సోమవారం నుంచి ఈ లోక రీత్యా చట్ట ప్రకారమైన చర్యలన్నీ కూడా రాధా మనోహర్ దాస్ గారిపై మనమంతా కలిసి న్యాయస్థానాల్లోనండి, పోలీస్ స్టేషన్లోనే ఉండి మనమంతా కూడా మూకుమ్మడిగా క్రైస్తవ మతానికి గాని, క్రైస్తత్వానికి గాని, యేసుక్రీస్తు ప్రభువారి గురించి గాని, క్రైస్తవుల గురించి గాని, బైబిల్ గురించి గాని వారి నోటి మాటలు పూర్తిగా అంతమయ్యే విధంగా మనము చేయవలసిందంతా కూడా రేపటి నుంచి చేద్దాం. రేపటి దినం ప్రార్థిద్దాం. సోమవారం నుంచి మనము ఏమేమి చేయాలో ప్రతి దినం కార్యక్రమంగా పెట్టుకొని ఈ యొక్క సెక్యులర్ కంట్రీలో, భారతదేశంలో మేమంతా ఇండియన్స్, మేము భారతీయులం, భారతీయ క్రైస్తవులం అని మనమంతా కూడా మన ఉనికిని చాటుకున్నటకు, మరి ప్రభుత్వాలకి అండగానే ఉంటూ, మనం ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, అదేవిధంగా క్రైస్తవులు కానీ ఇతర మతాలకు వ్యతిరేకం కూడా కాదు, అందరినీ మనం గౌరవిస్తూనే మనం నమ్మిన దైవాన్ని మనం పూజిస్తూ ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. రాధా మనోహర్ దాస్ గారు రేపటితో క్రైస్తవుల గురించి కానీ,
బైబిల్ గురించి గాని దేవుడైన యేసు ప్రభు గురించి గాని ఆయన మాట్లాడకుండా ఉండలాగున మనమంతా ఏకకంఠంతో రేపు ఉదయం సరిగ్గా 11 గంటలకు ప్రతి చర్చిలోనూ ప్రార్థించాలని మరొకసారి మనవి చేస్తాం.